మనం సామాజిక వర్గాల వారీగా ఏపీలో ఉన్నటువంటి ఓటర్ల వివరాలు ఒక్కసారి చూద్దాం. కొన్ని ప్రధాన సామాజిక వర్గాలను తీసుకుందాం. వాటిలో ఉపకులాలు అనేకం ఉండొచ్చు, కానీ కులాల వారీగా ఓటర్ల సంఖ్య అనేది ఎగ్జాక్ట్ నెంబర్ కూడా మన దగ్గర ఉంది. బట్ మనం కొన్ని ప్రధానమైనటువంటి కులాలను తీసుకొని వాటిని సరాసరిన లెక్కించి ఏ విధంగా ఉంది అనేది ముందుగా చూద్దాం. ఎందుకంటే సామాజిక వర్గాల వారీగా పేదలు పెత్తందారులు అనేది ఒకటి ప్రధానమైనటువంటి అంశంగా ఈ ఎన్నికల్లో మారింది. ఎందుకంటే ప్రతి ఎన్నికను కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. తప్పనిసరిగా ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి. ఈసారి ఏపీ ఎన్నికల్లో ప్రభావితం చేసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి నినాదం పేదలు వర్సెస్ పెత్తందారులు అనేటటువంటి నినాదం ఒకటి ప్రజల్లోకి బాగా వెళ్ళింది. సో మనం సామాజిక వర్గాల వారీగా ఏ సామాజిక వర్గాల వారు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అందులో ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమంతో లబ్ధి పొందిన వారు ఎవరు, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని పదే పదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటారు కదా, వారి సంఖ్య ఏ రకంగా ఉంది, వారి ఓటు ఎటువైపు మళ్ళింది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్, ఒక్కసారి ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ సామాజిక వర్గాలకు సంబంధించి మొత్తం పర్సంటేజ్ 4,15,00,000 మంది ఓటర్లు ఉంటే వారి పర్సంటేజ్ ఏ రకంగా ఉన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం సామాజిక వర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, సామాజిక వర్గం, ఓటరు శాతం, ఓటరు సంఖ్య, ఇవన్నీ కూడా నేను చెప్పాను సరాసరి మాత్రమే తీసుకున్నాం. యావరేజ్గా ఒక నెంబర్ తీసుకున్నాం. కొన్ని ప్రధానమైనటువంటి కులాలు మాత్రమే తీసుకున్నాం. ఆ సామాజిక వర్గాల గురించి మాత్రమే అక్కడ కనిపిస్తోంది. మనకు కావాలంటే మనం డిబేట్లో మాట్లాడుకుంటున్నప్పుడు నంబర్తో సహా మాట్లాడుకోవడానికి మన దగ్గర ఆ డేటా మొత్తం కూడా ఉంది. ఎస్సీ 20% ఉంటే 80 లక్షల మంది ఓటర్లు కనిపిస్తున్నారు. ఎస్టీ 7%, 28 లక్షల మంది ఓటర్లు. ముస్లిం మైనారిటీ 10%, 38 లక్షలు. క్రిస్టియన్ మైనారిటీ 3%, 12 లక్షల మంది ఓటర్లు మనకు కనిపిస్తున్నారు. రైట్, నెక్స్ట్ బీసీ 34%, 1,40,40,00,000 మంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 7%, 26 లక్షల మంది. కాపు 11%, 54 లక్షల మంది. కమ్మ 4%, 16 లక్షల మంది ఓటర్ల సంఖ్య ఇది. నెక్స్ట్ బ్రాహ్మణ 2%, 8 లక్షలు. వైశ్య 2%, 8 లక్షలు. క్షత్రియ 1%, 4 లక్షలు. అన్ని సామాజిక వర్గాలు కలిపి ఓటర్ల సంఖ్య దగ్గరికి వచ్చేటప్పటికి మనకి 4,15,00,000 కనిపిస్తోంది. ఇందులో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, వెనుకబడిన వర్గాలు ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ఉన్నారు, అగ్ర కులాలు మనకు కనిపిస్తున్నాయి. వీరందరి ఓటు ఏ రకంగా ఎటువైపు మళ్ళిందనేది కూడా మనం మాట్లాడుకుందాం. అంతకుముందు ఒక్క విషయాన్ని మనం స్క్రీన్ పైన పరిశీలిద్దాం. లబ్ధిదారుల సంఖ్య, ఎందుకంటే పేదలు ఉన్నారు ఎక్కువ మంది. ఇందులో కులాల వారీగా సామాజిక వర్గాల వారీగా ఒక లెక్కలు వేరు. ఇందులో పేదలున్నారు, అగ్రకులంలోనూ ఉన్నారు, అణగారిన వర్గాల్లోనూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వారి సంఖ్యను కూడా ఒక్కసారి చూద్దాం. లబ్ధిదారుల సంఖ్యను ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా ప్రభుత్వ పథకాలు అందుకున్నారు, ఇదంతా కూడా యావరేజ్ సరాసరిన మాత్రమే నేను చెబుతున్నాను. ఓ సర్వే ప్రకారం దీన్ని చూసుకుంటే 1,50,00,000 మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. 3,65,00,000 మంది ఆర్థికంగా బలహీనమైన వారు ఉన్నారు. అంటే ఓటర్ల సంఖ్యను బేస్ చేసుకుని చెబుతున్నటువంటి మాట ఇది. ఇందులో 50 లక్షల మంది ఆర్థికంగా బలమైన వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,15,00,000. ఇందులో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అనేక సంక్షేమ పథకాలు దాదాపు 40 వరకు ఉన్నాయి. వరుసగా పేర్లు చెప్పమంటే కూడా ఎవరో చెప్పలేరు అనేటటువంటి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఛాలెంజ్ విసురుతూ ఉంటారు. మీరెవరైనా సరే చెప్పగలరా, మేమిచ్చే పథకాల సంఖ్య ఒక ఆపకుండా చెప్పగలరా అని. అన్ని పథకాలు ఇస్తోంది. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఎంతమందికి లబ్ధి చేకూరింది అన్నది ఒక్కసారి పరిశీలిస్తే 3,65,00,000 మందికి ఏదో ఒక పథకం కింద లబ్ధి చేకూరింది. రైట్, మనం రెండు అంశాలు ప్రధానంగా చూసుకున్నాం. ఒకటి సామాజిక వర్గాలకు సంబంధించి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఎంత శాతం మంది ఉన్నారు, ఈ 4,15,00,000 మందిలో వారు ఎన్ని లక్షల మంది ఉన్నారనేది కూడా చూసుకున్నాం. అందులో పేదవారు ఎంతమంది ఉన్నారో చూసాం, ధనికులు ఎంతమంది ఓటర్లు ఉన్నారో చూసాం. ఓవరాల్గా లబ్ధి పొందినటువంటి ఓటర్ల సంఖ్య 3,65,00,000 మంది మనకు కనిపిస్తున్నారు. ఇదంతా కూడా ఒక సర్వే ప్రకారం సరాసరి మాత్రమే ఇచ్చాను. నంబరు పూర్తి నెంబర్ కావాలంటే త్వరలో మనకు అన్నీ అందుతాయి, అది వేరే విషయం కావచ్చు. బట్ మన దగ్గర ఉన్నటువంటి అంచనాలు అంటే కాపు, బలిజలు, ఎస్సీ, మాల, రెడ్డి, మాదిగ, యాదవ, ముస్లిం, కమ్మ, గౌడ, మత్స్యకారులు, ఆర్యవైశ్యులు, వాల్మీకి బోయలు, కొప్పుల వెలమ, పద్మశాలులు, రజకులు, బ్రాహ్మణులు, భగతలు, సుగాలి, ముదిరాజులు, పులినాటి వెలములు, ఎరుకలి, దూదేకుల, ఉప్పర్లు, కుమ్మరి, గవర, కంసాలి, యానాదులు, క్రిస్టియన్లు, కలింగులు, క్షత్రియులు, నాయి బ్రాహ్మణులు, కురుబ, వడ్డెరులు, ఇటు వీళ్ళ సంఖ్య అయితే మాత్రం నంబర్ మనకు డేటాతో సహా ఉంది. మనం యావరేజ్గా తీసుకున్నాం, ఒక సరాసరి మాత్రమే మనం తీసుకొని మాట్లాడుకుంటున్నాం.